అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక జింక ఉండేది. ఆ జింక మెరిసిపోతున్న చర్మంతో ఎంతో అందంగా ఉండేది. జింక ఎంతో తెలివిగా, చురుకుగా కూడా ఉండేది. ఈ అందమైన జింక మీద ఒక వేటగాడి కన్ను పడుతుంది. ఎలాగైనా ఆ జింకను పట్టుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించినా కూడా జింక వేగంగా పరుగెత్తి దొరకకుండా పారిపోయేది. ఇంత తేలికగా ఈ జింక చిక్కేలా లేదు. దానిని పట్టుకోవాలంటే ఒక ఉపాయం ఆలోచించాల్సిందే అని అనుకుంటాడు వేటగాడు. 4 రోజుల పాటు రోజు జింక ఏం చేస్తుంటుందని వేటగాడు గమనిస్తాడు. అది రోజు ఒకే చోటికి వచ్చి గడ్డి తింటుందని గమనిస్తాడు. జింకను పట్టుకోవడానికి ఇదే సరైన చోటు అని అనుకుంటాడు. మరునాడు జింక రావడానికి ముందే దానికోసం పండ్లు, గడ్డి సిద్ధంగా ఉంచి వాటి మీద కనిపించకుండా ఒక వల పన్నుతాడు. జింక ఆహారం కోసం వచ్చి వలలో చిక్కుకోగానే పట్టుకోవడానికి సిద్ధంగా చెట్టు చాటున దాక్కుంటాడు వేటగాడు. వేటగాడు ఊహించినట్టుగానే రోజు వచ్చే సమయానికే జింక వచ్చేస్తుంది. అక్కడ ఆహార పదార్థాలను చూసిన జింకకు అనుమానం కలుగుతుంది. రోజు ఉన్న విధంగా కాకుండా ఈరోజు ఇంత ఆహారం ఎలా వచ్చింది? తొందరపడి నేను ఆ ఆహారం తినకూడదు. ఏదైనా ప్రమాదం పొంచి ఉందేమో ముందు గమనించాలి అని అనుకుంటుంది జింక. ఆహారం వద్దకు వెళ్లకుండానే చుట్టూ పరిసరాలను గమనిస్తుంది. కొద్ది దూరంలో వేటగాడు దాక్కోవడాన్ని చూస్తుంది జింక. నన్ను పట్టుకోవడానికే ఆ వేటగాడు ఈ ఆహారాన్ని అమర్చినట్టున్నాడు. ఇంకా నయం, ఆహారం తినడానికి వెళ్ళలేదు నేను. వెంటనే ఇక్కడి నుండి పారిపోవాలి అని అనుకున్న జింక అక్కడి నుండి పారిపోతుంది. తాను ఎంతో కష్టపడి వేసిన పథకం విఫలమైనందుకు ఉసూరుమంటూ వెళ్ళిపోతాడు వేటగాడు. కాస్తంత తెలివి, మరి కాస్త అప్రమత్తత ఉంటే మనల్ని మనం ఎన్నో అపాయాల బారి నుండి కాపాడుకోగలం.